హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు ఏంటంటే ఎప్పుడు మా ఇంట్లోనే చేస్తుంటాను కదా వీడియో అనేది. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం వీడియో అయితే షూట్ చేశానండి. ఎందుకు అంటే మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికెళ్ళారు. అంటే అక్కడ ఫంక్షన్ ఉందన్నమాట, దానికైతే వెళ్ళారు. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ నువ్వు ఒక్కదానివి ఏం చేసుకుంటావులే మా దగ్గరే తిందు అని చెప్పేసి అనిందనమాట. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంక అక్కడే ఈరోజు అయితే నాకు ఇంకా ఎంత పని అయితే చేసుకుంటుందండి అమ్మ అయితే. ఒక్క పని కూడా మమ్మల్ని చేయమని కూడా చెప్పదనమాట. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను, చూసేయండి. అమ్మ వాళ్ళకు ఉన్నంత ఓపిక అయితే మనకు ఉండదు కదండి. ఇక్కడ ఇంట్లో కొట్టు మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎంత పని అయితే అసలు మన వల్ల అయితే అవ్వదండి. నా వల్ల అయితే అసలు కాదు. నేను ఇంట్లో పని చేసేసరికి అలసిపోతాను. ఎప్పుడైనా నాకు బాగలేదు ఏదైనా చేసి పెట్టండి అని కూడా మాట రాదండి నోట్లో నుంచి అయితే. ప్రతి ఒక్కరి తల్లి అయితే అలానే ఉంటుంది కదా. ఇవైతే కొన్ని ఇంట్లో వేసుకున్నదండి. ఎందుకోసమంటే మామూలుగా ఇంకా ఊరు కొట్టు తీయాలా పెట్టాలి అంటే ఇబ్బంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇంట్లో ఎవరన్నా ఎమర్జెన్సీగా వచ్చి అడిగారంటే ప్రతిదానికి కొట్టు తీయకుండా ఇలా ఇంట్లో అయితే కొన్ని వస్తువులు అయితే వేసుకుందండి. కొన్ని కొట్లు అయితే ఉన్నవి, అవి కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను. ఇంకా పాలు పెరుగు అలాగే కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతుంది. పర్లేదు ఇప్పుడు వరకు అయితే అన్నీ కూడా అమ్ముతుందన్నమాట. ఇంకెవరన్నా ఏదైనా అడిగినా కూడా తీసుకొచ్చి పెడుతుందండి ఎక్స్ట్రా, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి. ఇంకా కొన్ని అయితే అయిపోయాయండి, ఇంకా మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే దోశ అయితే చేసిందండి. ఇంకా ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అసలు నిజంగా ఆడవాళ్ళకి అంత కష్టం ఉంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చేసి ప్రతిరోజు బోండాలు వేస్తుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఏమి వేయదనమాట, సాయంత్రం పూట వేస్తుంది. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కాబట్టి ఈ వీడియోలో పెట్టలేదు, ఒకవేళ మీరు అడిగితే అది కూడా చేస్తాను. ఇంకొక సైడ్ వచ్చేసి పెనం పెట్టేసుకుంది, ఆల్రెడీ ఇడ్లీ కూడా పెట్టేసుకుందండి. ఇంకా దీంట్లో ఏంటంటే మధ్యాహ్నం షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా తినేసి నిద్రపోయాను. ఇంకా అంటే ఒక్కరోజు ఖాళీ దొరికింది కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా ఒక్కరోజు కూడా లేకుండా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాను. ఇంకా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత పని అయితే మాకు ఉండదులేండి, కాకపోతే చెప్తున్నాను. ఇంకా అమ్మకి టిఫిన్ కొట్టు అన్నీ ఉన్నాయి కాబట్టి పని ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీరు కూడా ఇంతేనా? ఒక్కరోజైనా రెస్ట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. నాకేందంటే మేమున్న చోటే మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడు ఇంకా పుట్టింట్లో 2 రోజులు 3 రోజులు అయితే ఎప్పుడు ఉండలేదు. ఇంకా ఉండాలని కూడా అనిపియదనమాట, పక్కనే కాబట్టి. మన హస్బెండ్స్ కూడా ఏం పంపుతారు. మా ఆయన కూడా ఎప్పుడు అంటుంటాడు, పక్కనే కదా అబ్బో ఏదో ఒక 100 కిలోమీటర్లు అయినట్టు పుట్టింటికి వెళ్తా అంటావు అని చెప్పేసి అంటుంటారు జోక్గా. ఇంకో సైడ్ వచ్చేసి ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా దోశ పోస్తుందండి. చట్నీ వేయాలంటే కరెంటు పోయిందనమాట. గత కూడా వేస్తుంది నెక్స్ట్. ఇంకా ఆ వీడియో కూడా నేను తీయలేదు చట్నీది. వంటలైతే సూపర్‌గా చేస్తుందండి. అలాగే ఈరోజు ఏందంటే నేను స్పెషల్‌గా ఒక చిన్న వీడియో అయితే మీకు పెట్టాను. ఏంటంటే మా అమ్మ సంగటి భలే చేస్తుందండి, సూపర్‌గా చేస్తుందనమాట. అందుకోసమని ఎవరైనా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేను ఫుల్‌గా ఏం పెట్టలేదు. మీకు కావాలంటే చెప్పండి, ఫుల్‌గా చేయండి సిస్టర్ అంటే చేస్తాను తప్పకుండగా. ఇంకా నైట్ వచ్చేసి కొంచెం సేపు బయట కూర్చుంటామండి. ఇంకా అమ్మ బోండాలు అమ్ముతూ కొట్టు తీసిద్ది. ఇంకా మేము కొంచెం సేపు అలా బయట కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా పక్కన అక్క వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి, పెద్ద మీటింగే జరిగిద్దండి. ఫుల్గా ఎక్కడెక్కడ జనాలు అందరూ కూడా ఇక్కడే వస్తారు. ఒకరోజు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ జరిగాయి కదండి. ఇంకా జగన్ గురించి చంద్రబాబు నాయుడు గురించి పార్టీలు ఉంటాయి కదా ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు. ఆ రోజైతే ఫుల్గా వర్షం పడుతుందండి, 2 డేస్ తర్వాత అనమాట. మనకి రిజల్ట్ వచ్చిన 2 డేస్ తర్వాత ఫుల్గా వర్షం పడుతుంది. మేమైతే లేయకుండా ఇంకా అసలు ఆ పార్టీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, వీళ్ళేంది ఇంత వర్షంలో కూడా అసలు. ఎప్పుడు దాకా నైట్ 9 దాకా మాట్లాడుతూనే ఉన్నామండి. అసలు కరెంటు పోయింది ఇళ్ళల్లో. ఇంకా బాగా వర్షం పడుతుంది, ఆ వర్షంలోనే కూర్చున్నాము కుర్చీలు వేసుకొని. పైన వచ్చేసి మేము చున్నీలు కప్పుకొని కూర్చున్నాము. చూసే వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారనమాట. ఏంటి వీళ్ళు అసలు ఎంత సీరియస్గా వ్యవహారం చేస్తున్నారు అని చెప్పేసి. అక్కడ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూర్చొని ఉన్నారు కదండి, అసలు నిజంగా గ్రేట్ కపుల్స్ అండి వాళ్ళు. ఎందుకంటే
అసలు ఆ తాతయ్యకొచ్చి 90 ఇయర్స్ ఉంటాయి. ఆ అమ్మమ్మకొచ్చేసి 80 ఇయర్స్ ఉంటాయి. అసలు ఆమెకి కళ్ళు కనిపించవు. కానీ ఆ తాతయ్య వచ్చేసి చాలా బాగా చూసుకుంటారండి. ఎవ్రీడే వాకింగ్ చేపియడము, అలాగే తనని పక్కన కూర్చోబెట్టుకొని వ్యవహారం చెప్పడము, అసలు చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ వయసుకి నిజంగా అలాంటి రెస్ట్ అనేది కావాలి గదా! ప్రతి ఒక్కరికైతే. ఇక్కడొచ్చేసి గోంగూర దోసకాయ అయితే చేసిందండి సంగట్లోకి. ఇంక ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే ఎండు చేపలేసింది దాంట్లో. గోంగూర, దోసకాయ, ఎండు చేపలు. ఇటొచ్చేసి కుక్కర్ పెట్టింది కదా! ఇదొచ్చేసి సంగటి కోసమండి. ఆ సంగటయితే ఎక్సలెంట్‌గా చేస్తుంది అమ్మ అయితే. నాకైతే ఇప్పటికి నేర్చుకోలేకపోయాను నేను కుక్కర్‌లో సంగటి. డేసెల్ అయితే అసలు చేయదండి. కుక్కర్‌లోనే పెడుతుందనమాట. అసలు ఎలా చేస్తుందో ఏమో తెలీదు గానీ నిజంగా నేర్చుకోవాలని ఎన్ని సార్లు ట్రై చేసినా అసలు కుదరలేదనమాట. ఇంక ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే ఇది బాగా ఉడికిపోయిందండి మెత్తగా. దీంట్లో రాగి పిండి యేసుకొని మనము శుభ్రంగా ఎనుపుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమంది ఇలా కుక్కర్‌లో చేస్తారనేది కమెంట్ చేయండి. మీకు కావాలంటే చెప్పండి. నేను ఫుల్ వీడియో కూడా చేసి పెడతాను మీకు. సంగటి అంటే కుక్కర్‌లో సంగటి. ఇక చూసారు కదా ఎంత బాగుందనేది. ఇంకా ఎప్పుడు చూసినా గానీ అమ్మని ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారండి. పక్కన వాళ్ళు, ఆ అక్క వాళ్ళందరూ. ఎలా చేస్తారా ఆంటీ మీరు అసలు అసలు నిజంగా అసలు ఆశ్చర్యంగా ఉంది. కుక్కర్‌లో ఎలా చేస్తారో బాగా ఉడికిద్దా? అసలు టేస్ట్‌గా ఉంటదా? లేదా? అనేది అడుగుతూనే ఉంటారనమాట. ఇప్పుడు గో అంటే పిండి పోసేసుకుందండి. గుర్తు రావట్లేదు నాకు త్వరగా. ఇక్కడ చూస్తున్నా కూడా కొన్నిసార్లు ఏందంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. రాగి పిండి అయితే పోసింది. రాగి పిండి పోసి ఇలా శుభ్రంగా కలిపిందండి. ఇంక దీన్ని కింద పెట్టుకొని ఎనుపుకుంటే సరిపోతుంది. ఇంక రెడీ అయిపోయింది మన సంగటయితే. ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఈ ప్రాసెస్ అయితే. జస్ట్ ఎంత నాకు తెలిసి ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది సంగటయితే. మీకు కావాలంటే ఇంకా లూజ్‌గా ఉందంటే పిండి కలుపుకోవడమేను. చూస్తున్నారు కదా! దీన్ని కొంచెం సేపు సెగన పెట్టుకోవాలండి మూతేసి. ఆ తర్వాత ఇంక శుభ్రంగా ఎనుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా! కొంచెం సేపు సెగన పెడుతుంది. ఇటు పక్క దోసకాయ, అలాగే గోంగూర, ఆహ్, అది ఉంది కదండీ! ఎండు చేపలు ఫ్రై. ఎండు చేపల్ని ఫ్రై చేసి ఏసిందనమాట. చాలా టేస్ట్‌గా ఉంది కర్రీ అయితే. ఇంక మీకు మా అమ్మ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. మరీ ముఖ్యంగా ఈ సంగటి గురించి మీరు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఓకేనా? ఆడ పడుకుంది మా చిట్టి తమ్ముడనమాట. ఇది అయితే ఎనుపుకొని ఇంకా రెడీ చేసుకోవడమే. చూసారు కదా! రెడీ అయిపోయిందండి సంగటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకెలా అనిపించిందనేది. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ సంగటి ప్రాసెస్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలన్నా కూడా నాతో షేర్ చేయండి.